నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. జీపాల్యం తేజవతి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ముగ్గుల పోటీలు. రేణిగుంట మండలం గాజుల మండ్యం సర్కిల్ నందు రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జీపాల్యం తేజవతి ఆధ్వర్యంలో మహిళా పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ అంటే మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం. అందులో భాగంగా మన ఊరు, మన పల్లె, మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుల స్థానం గొప్పదని కొనియాడారు. ఈ పోటీల్లో మహిళా కార్మికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథిగా రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న మహిళలు అందరినీ తహసీల్దార్ ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ముఖ్యంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను నిలిచిన విజేతలకు ఆయన చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి ప్రేమ్ రెడ్డి, పురుషోత్తం, పారిశుధ్య కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. తొందరగా నమస్కారాలు. ఈరోజు సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి రాష్ట్ర వన్యకుల డైరెక్టర్ అయినటువంటి జీపాల్యం తేజవతి గారికి, అదేవిధంగా మనకి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి రేణిగుంట మండల తహసీల్దార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో ఎవరైతే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ సారు గిఫ్ట్ చేశారు గారు. ఇప్పుడు మొదటి మూడు వర్గంలో థర్డ్ ప్రైజ్ సీరియల్ నెంబర్ 10 శ్రీదేవి. అందరూ క్లాస్ కొట్టాలి. సీరియల్ నెంబర్ 21 గంగాదేవి గారు. సీరియల్ నెంబర్ 15 పి మోహన. కోరుతున్నాం అందరూ క్లాస్ కొట్టాలి. ఈ రేణిగుంట మండలంలో కేఎల్ఎం సర్కిల్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించిన మహిళలకు జరిగింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా
ఇక్కడ మొదటి 3 స్థానాల్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇద్దరికి కూడా 3 ప్రైజులు కూడా జరిగింది. అయితే ఈ మహిళా దినోత్సవాన్ని మహిళలందరికీ అని గుర్తింపుగా ఈరోజు ఇక్కడ మహిళలందరూ రావడం, పోటీల్లో పాల్గొనడం, చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఇక్కడికి ఆహ్వానించి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యక్రమాల్లో కూడా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలం నుండి ముఖ్యంగా మహిళలతో పాటు మండలంలోని మహిళా పారిశుద్ధ్య కార్మికులది ముగ్గుల కాంపిటీషన్లో ఇన్వాల్వ్ చేయడాన్ని నేను ధైర్యంగా సంతోషంగా సమర్థించుకుంటున్నాను. ఎందుకంటే ఎంత నారీ శక్తి ఈరోజు ఎంత దేశం అభివృద్ధి చెందుతున్నా ఈ నగరం ఈ మండలం పరిశుభ్రంగా ఉంది అంటే దానికి కారణం స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా పారిశుద్ధ్య కార్మికులు. వారికి కృతజ్ఞతగా వారి యొక్క కష్టాన్ని ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఈ ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించాము. అయితే స్త్రీ శక్తి బయటకు వస్తుంది. స్త్రీని తనంతట తానుగా స్త్రీ శక్తి ఎప్పుడు ఎదగలేదు. స్త్రీ శక్తి వెనుక కూడా పురుషులు ఉంటారు. ఈరోజు మా మహిళలందరినీ, మా మహిళా శక్తిని సపోర్ట్ చేయడానికి మన మండల తహసీల్దార్ గారు చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరికీ బహుమతులు ప్రదానం చేసి వారి విలువైన సమయాన్ని కేటాయించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.